హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి చదువు ఆనందించు. మనం ఇది స్కిప్ చేస్తామండి, కానీ ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న దిగుతుందండి. ఒక సంవత్సరము పేరు ఇచ్చేసి దాని ముందు ఉన్నటువంటిది ఏ ఏ సంవత్సరము, దాని తర్వాత ఉన్నది ఏ సంవత్సరం అని ఇట్లా అడుగుతాడండి. ఒకసారి చూడండి. ఫస్ట్ మన మీదంతా నార్మల్గానే ఉందండి, ఇవన్నీ మనకు నార్మల్ అని ఇచ్చాడు. అయితే ఫస్ట్ ప్రభవ విభవ శుక్ల. నేను ఒక స్టోరీ లాగా చెప్తాను. ప్రభవ విభవ శుక్ల. ఫస్ట్ ప్రభవ, మనం లేవగానే సూర్య నమస్కారాలు ఇట్లా చేస్తాం చూడండి. సూర్యుడు ప్రభవిస్తాడు. ఫస్ట్ ఏంటంటే సూర్యుడు ప్రభవిస్తాడు. ప్రభవ విభవ వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. లేవగానే సూర్యుడు కదండి, అది సూర్యుడు ఫస్ట్ ప్రకాశిస్తాడు, లేకపోతే ప్రభవిస్తాడు. ప్రభవ విభవ వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. మనకి తర్వాతనండి, ఇది అవసరమే లేదు. లాస్ట్ చూడండి, మనకి ఎప్పుడు కూడా ఒక కార్యక్రమం అయిపోయింది అని అంటే మనకు అక్షయం అనేది జరగాలి, మంచి అనేది జరగాలి. అక్షయ అంటే ఎవరండి? మంచి. అది లాస్ట్కి చివరికి మంచి జరగాలి. ఫస్ట్ సూర్యుడితోనే ప్రభవ విభవ అక్క చెల్లెళ్ళు సూర్య నమస్కారాలతోని స్టార్ట్ చేస్తారు. అక్షయానని మంచి కోసం మంచితో ముగిస్తారన్నట్టు. ప్రజెంట్ మనము క్రోధి నామ సంవత్సరంలో ఉన్నామండి. క్రోధి నామ సంవత్సరం అదేంటండి 2025. క్రోధి అని అంటే కోపం. ఒక విధం, నేను ఇప్పుడు కరెక్ట్గా చెప్పట్లేను. క్రోధి అంటే కోపం, నేను ఇలా గుర్తుంచుకుంటున్నాను. క్రోధి అంటే కోపం. కోపంతో ఉన్నటువంటి శోభకు అంతా శుభమే జరుగుతుంది. కోపంతో ఉన్నటువంటి శోభకు అంతా శుభమే జరుగుతుంది. అది ముందుకెళ్ళాలండి. మనం ఏంది ముందుకెళ్ళాలి. క్రోధి, ఇప్పుడు క్రోధి ఉంది, కానీ అంతకుముందు ఆమె శోభకి అంత శుభమే జరిగింది. శోభకు అంత శుభమే జరిగింది క్రోధికి ముందు. ఓకేనా అండి? తర్వాత క్రోధి తర్వాత మనం విశ్వాసం ఉంచుకోవాలి. ఇప్పుడు నేను కూడా విశ్వాసం ఉంచుకున్నానండి, నాకు జాబ్ వస్తుందనని. అట్లా విశ్వాసం ఉంచుకుంటే మనకి పరాభవం అనేది ఉండదు. ఓకేనా అండి? క్రోధి తర్వాత మనము విశ్వాసం ఉంచుకుంటున్నాం కదండి. విశ్వాసం ఉంచుకుంటే విశ్వాసంతో ఉంటే మనకు పరాభవం అనేది జరగదు. ఓకేనా అండి? ఇంతేనండి. సూర్య నమస్కారాలతో స్టార్ట్ అవుతుంది. ప్రభవ విభవ అక్క చెల్లెళ్ళు సూర్య నమస్కారాలు చేస్తారండి. అక్షయతోని మంచి అనేది జరుగుతుంది వాళ్ళకి. అదే లాస్ట్ సంవత్సరం అండి. మనం ఇప్పుడు ఉంటుంది క్రోధినామ సంవత్సరం. క్రోధికి ముందు శోభకి అంత శుభమే జరుగుతుంది. క్రోధి తర్వాత విశ్వాసం ఉంచుకుంటే పరాభవం అనేది ఉండదు. ఇవి చాలండి, ఇందులో నుంచే మనకు వస్తుంది. ఇంకా మీకు కావాలని అంటే వేరేది చూడొచ్చు. ఫస్ట్ అడుగుతాడు, లాస్ట్ అడుగుతాడు. ఈ మధ్యలో ఒక 5 గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఇవన్నీ 60 సంవత్సరాలు కదండి. 60 సంవత్సరాలు పూర్తయితే మనం ఏమంటాము, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. 60 సంవత్సరాలు ఉన్న దాన్ని మనం ఏమంటాం? షష్ఠి వర్ష చక్రం. షష్ఠి వర్ష చక్రం. షష్ఠి అంటే 6 కదండి. షష్ఠి 6 కదండి. షష్ఠి అని అంటే అందుకని చెప్పేసి షష్ఠి వర్ష చక్రం. ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి కాబట్టి చక్రం. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను. ప్లీజ్ కామెంట్లు ఎవరు ఏమీ చేయొద్దు. అవసరం ఉన్న వాళ్ళు చదవండి, అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. థ్యాంక్ యూ అండి.